brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎగ్గొట్టిన విషయాన్ని ప్రతి ఇంటికి వెళ్లి వివరిస్తామంటోంది వైసీపీ. ఇటు ప్రభుత్వం కూడా ఇంటింటికి వెళ్లి ఏడాదిలో అమలు చేసిన పథకాలను చెప్తామంటోంది. రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో, చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తు తెచ్చుకోవడం అన్న ఈ కార్యక్రమాన్ని మనం లాంచ్ చేస్తా ఉన్నాం. క్లుప్తంగా నేను చెప్పేది ఏమిటి అని అంటే 5 స్థాయిల్లో చేద్దాం ఈ కార్యక్రమం. అంటే 5 వారాల పాటు. ఫస్ట్ దాంట్లో రీజనల్ కోఆర్డినేటర్లు డిస్ట్రిక్ట్ లెవెల్లో జిల్లా స్థాయిలో ఈ క్యూఆర్ కోడ్ను ఇలా స్కాన్ చేస్తారు. స్కాన్ చేస్తేనే ఆటోమేటిక్లీ చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో దాంట్లో నుంచి బయటకు వస్తుంది. ఆ బాండ్ల ద్వారా ప్రజలకు అంటే ఆ కుటుంబానికి రావాల్సిన ప్రతి ఏటా రావాల్సిన సొమ్ము ఎంత, నష్టపోయిన సొమ్ము ఎంత, లాస్ట్ ఇయరు ఎంత నష్టపోయినారు, ఈ సంవత్సరం ఎంత నష్టపోయినారు అనే వివరాలు కూడా వస్తాయి. అధికారంలోకి వచ్చాం, ప్రశాంతమైన వాతావరణం అనుకుండొచ్చు, కానీ ప్రజలకి మనం చేసింది కూడా చెప్పుకోవాలి. మీరు చూస్తే ఒకసారి బాబు సూపర్ 6 కూడా తిరిగేద్దాం. ఉద్యోగాలు కల్పిస్తాం, మనం మెగా డిఎస్సి ఏర్పాటు చేసాం. పెద్ద ఎత్తున పెట్టుబడులు ఎట్లా వస్తున్నాయో మీరు చూస్తున్నారు. ఐటీ రంగంలో ఎలాంటి కంపెనీలు మనం పట్టుకొస్తున్నాం మీరు చూస్తున్నారు. ఇవన్నీ వివరించి చెప్పాలి. నిరుద్యోగ భృతి కూడా ఇస్తాం. ఈ సంవత్సరంలోనే మొదలు పెడుతున్నాం నిరుద్యోగ భృతి కూడా. అది మీరు వివరించండి. రెండోది తల్లికి వందనం. ప్రతి ఏటా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తాను. ఇప్పటికీ 2 కోట్ల గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మనం అందజేశాం. అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాం. 4,000 రూపాయలు పెన్షన్ అండి వృద్ధులకి, 6,000 రూపాయలు వికలాంగులకి, బెడ్కే పరిమితం అవుతే 15,000 రూపాయలు మనం అందజేస్తున్నాం. భారతదేశంలోనే ఏ రాష్ట్రం ఇవ్వట్లేదు ఇట్లా. లోటు బడ్జెట్ ఉన్నా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాల లక్ష్యంతో ఈరోజు మనం ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. తెలియజేయండి, గడప గడప తీసుకెళ్ళాలి.